వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఒరిస్సాలోని ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో వంశధార నదికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా వంశధార పరివాహక ప్రాంతంలోని కాశీనగర్, గుడారి, గుడుపూర్ ఏరియాల్లో వంశధారకు వరద నీరు భారీగా చేరుతోంది. ఏ క్షణంలోనైనా గొట్టా బ్యారేజ్ వద్దకు 1,00,000 క్యూసెక్ల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే నదీ తీరాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉండడంతో డీఈఓ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒరిస్సాలోని ఎగువ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతుండటంతో వంశధార నదికి వరద ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా వంశధార పరివాహక ప్రాంతంలోని కాశీనగర్, గుడారి, గుణపూర్ ఏరియాల్లో వంశధారకు వరద నీరు భారీగా చేరుతోంది. ఏ క్షణంలోనైనా గొట్టా బ్యారేజ్ వద్దకు 1,00,000 క్యూసెక్ల నీరు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇప్పటికే నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉండడంతో డీఈఓ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇక ఈ వెదర్ అప్డేట్స్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఏంటి ఏపీ వ్యాప్తంగా ఈ వారం రోజుల పాటు బాగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి నిన్ననే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రీదేవి నిన్న తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రని అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. తీవ్ర వాయుగుండం గోపాల్పూర్ అంటే ఒరిస్సా బార్డర్ దగ్గర తీరం దాటింది. తీరం దాటిన 24 గంటల పాటు కూడా దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో మొత్తం అమరావతి అయితే రాయలసీమ తదితర ప్రాంతాల్లో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి శ్రీకాకుళం అంటే ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నటువంటి శ్రీకాకుళానికి ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం. ఉదయం నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా వంశధారకి భారీ ఎత్తున వరద నీరు చేరుకుంటుంది. ఆ గొట్టా బ్యారేజీకి మరి కాసేపట్లో కూడా ఇవాళ సాయంత్రానికి 1,00,000 క్యూసెక్ నీరు చేరుకునే అవకాశం ఉంది. ఇదే చేరుకుంటే మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా ఆ వరద ముప్పు ఉండే అవకాశం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా రాత్రి సమీక్ష జరిపించడం. ఉత్తరాంధ్రకి భారీ ఎఫెక్ట్ ఉంది ఈ వర్షాల వల్ల. దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోతట్టు ప్రాంతాలను ఎలా గుర్తించాలి, ఆయా ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనేది కూడా మొత్తం కూడా వాళ్ళంతా కూడా డేటా తీసుకోవడం జరిగింది. ఆయా ప్రాంతాల ఈ ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా వంశధారకే భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఆ గతంలో మాదిరిగా ఆయా ప్రాంతాల పరివాహ ప్రాంతాల్లో ఉండే నివాసంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా చూసుకుంటే మండలాలకు సంబంధించి నరసనపేట, జములూరు, అమదాల వలస, పోలంకి, కొత్తూరు, శ్రీకాకుళం, హిరమండలం, గార, సర్బుజ్జి, ఎల్జీపేట ఈ మండలాల్లో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఈ మండలాల్లో అయితే ఈ వరద నీరు చేరటం వల్ల ఈ ప్రాంతాలకి ఎక్కువ ముప్పు ఉందని ప్రభుత్వం కూడా ముందే అప్రమత్తం చేసింది. ఆయా ప్రాంతాల్లో మండలాల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలను కూడా తరలించే ఏర్పాట్లు చేస్తుంది. దీని కారణంగా మరో 24 గంటల పాటు భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. అంటే వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మండలాలన్నింటిలో కూడా మొత్తం డిఈఓ కూడా సెలవులు
ఇవ్వడం జరిగింది, స్కూల్కి సెలవు ఇవ్వడం జరిగింది, పిల్లల్ని బయటకు రావద్దని చెప్పడం జరిగింది. మరో 24 గంటల నుంచి 48 గంటల పాటు ఈ వర్షం ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ నుంచి రేపటిలోగా మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్పడం, దీని కారణంగా మరో వారం రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం అయితే తీరం దాటితో దీని ప్రభావం శ్రీకాకుళంపై అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. విశాఖలో అయితే కాస్త తెరిపించినప్పుడు కూడా చిన్నపాటి చినుకులు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళంపై భారీగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది శ్రీదేవి. రైట్ వాసు, గుట్ట బ్యారేజ్ వద్ద కూడా 1,00,000 క్యూసెక్ల నీరు చేరే అవకాశం ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? తప్పకుండా మనం చూసుకుంటే ఒకసారి గొట్ట బ్యారేజ్కి తప్పనిసరిగా ఇప్పుడు కూడా మొత్తం వరద వచ్చే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా కాశీనగర్, గుడారి, గుణపూరు ప్రాంతాల్లో ఇప్పటికే 90,000 క్యూసెక్ నీరు చేరుకుంది. ఇవాళ సాయంత్రానికి అయితే 1,00,000 క్యూసెక్ నీరు చేరుకునే అవకాశం ఉంది. 1,00,000 క్యూసెక్ నీరు చేరుకుంటే మాత్రం అది వదిలితే మాత్రం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నివాసం ఉండే మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానివల్ల అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఆయా చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ప్రతి ఏటా కూడా ఇదే సమస్య వస్తుంది. ఈ ప్రతిసారి కూడా ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలిస్తున్నారో వాళ్ళందరూ కూడా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ 1,00,000 క్యూసెక్లు దాటి కనుక వచ్చే అవకాశం ఉంటే తప్పనిసరిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వరద ముప్పుకి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులు కూడా జిల్లా కలెక్టర్లు అయితేనే, ఇతర అధికారులు అయితే, ఎంఆర్ఓ అయితే మొత్తం అందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా అయితే ముందస్తు చర్యలు చేపట్టారు శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.